నువ్వు తనని ఎంత క్లారిటీగా అబ్జర్వ్ చేసుంటే మూతి 30 వంకర్లు, మొహంలో దెయ్యం ఫేసు, ఇవన్నీ చెప్తున్నావనిపిస్తుంది. అయినా కిరణ్మయ్ అంటే నీకు చాలా ఇష్టంరా. ఆ విషయం నాకు తెలుసు. చాలే ఊరుకోమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు బాగుపడాలనే కదరా. ఇప్పుడేమన్నా నష్టపోయానా నేను? కిరణ్మయ్ ఉంటే ఇంకా బాగుండేది అంటున్నాను. ఆ ఆలోచన ఆవిడకి కూడా ఉండాలి కదా. చూడమ్మా, నేను తప్పు చేయలేదు, పొరపాటు మాత్రమే చేశాను. ఆ పొరపాటు వల్ల వాళ్ళ తమ్ముడు తనకి దూరమయ్యాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి తన తమ్ముడి కోసం నేను ఇప్పటికి కూడా వెతుకుతూనే ఉన్నాను తెలుసా. అయినా అసలు ఆ కిరణ్మయ్కి తెలివి ఉందా? అసలు ఉంటే నాకు దూరంగా ఉండేదే కాదు. ఇప్పుడు మా స్టేషన్లో ఏఎస్ఐ మంజు ఉందా? మంజు భర్త ఆ మినిస్టర్కి ఒక తొత్తు. ఈ విషయం ఏఎస్ఐ మంజుకు కూడా తెలుసు. తన ఫైల్ని కూడా వాడే కొట్టేశాడమ్మా. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసింది. అదే మంజు ప్లేస్లో కిరణ్మయి ఉంటే వాళ్ళ ఆయన్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పు? నేను చెప్పనా? వాడి నరాలన్నీ బయటికి తీసి చేనేత శారీలా చేసేది తెలుసా. కానీ మంజు ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఆయన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన భర్తని పూర్తిగా మినిస్టర్కి దూరం చేయాలని, తను ట్రాన్స్ఫర్ కావాలని నన్ను అడుగుతుంది. సూపర్ కదా అమ్మాయి. అది కదా భార్య లక్షణం అంటే. కిరణ్మయి కూడా నా గురించి ఆలోచించాలి కదా. అరే పాపం విక్రమ్ కూడా ఈ విషయం గురించే బాధపడుతున్నాడని అనుకోవచ్చు కదా. అనుకుంటుంది లేరా. అనుకుంటుంది లేరా అంట. పో, పోయి కాఫీ తీసుకుని రా పో. కొడుకు రాగానే కాఫీ ఇవ్వాలి కానీ కబుర్లు చెప్తుంది చూడు. సరే. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం మేడం గారు, కూర్చోండి. పర్లేదు కూర్చోండి అమ్మా. ఇంత సడన్గా వచ్చారు, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? అందరూ బాగానే ఉన్నారుగా? అందరూ బాగానే ఉన్నారంటే నేను తప్ప అందరూ బాగానే ఉన్నారండి. ఏం జరిగిందమ్మా? మా ఇంట్లో గ్రహాలు గతి తప్పినట్టుగా అనిపిస్తోంది మినిస్టర్ గారు. మా కోడలికి ట్రాన్స్ఫర్ అయింది. తనకి ట్రాన్స్ఫర్ అయిన చోటికి నా కొడుకుని తీసుకువెళ్తానంటుందని మీకు చెప్పాను కదా మినిస్టర్ గారు. అవును, సత్య కూడా వచ్చి ఆ విషయం చెప్పాడు. మరి సత్యని వాడి భార్యతోనే వెళ్ళమన్నారంటగా? మీ కోడలు కూడా సత్య కూడా రావాలని ఆజ్ఞాపించిందంటగా? అవును సార్, అంటుంది. అంత మాత్రాన మీరు కూడా సత్యని వెళ్ళమని చెప్పడం న్యాయమేనా? సత్య కూడా తన భార్యతోటే వెళ్లాలనుంది మనమ్మ గారు. ఆ విషయం మీకు తెలీదా? తెలిసే కదా సార్, వాణ్ణి ఎలాగైనా ఆ మంజుతో వెళ్లకుండా ఆపమని చెప్పింది. కానీ మీరేమో దీవించి మరీ వెళ్ళమని చెప్పారంటగా. చూడండి మనమ్మ గారు, నేను అలా చెప్పకపోతే రాజకీయ నాయకుడిని ఎలా అవుతాను చెప్పండి? ఒక చంటి బిడ్డకి జ్వరం వచ్చినప్పుడు చేదు టాబ్లెట్ ఇచ్చామనుకోండి, మింగడు. అదే షుగర్ కోటింగ్ టాబ్లెట్ ఇస్తే టక్కును మింగేస్తాడు. అలాగే నీ కొడుక్కి కూడా షుగర్ కోటింగ్ టాబ్లెట్ ఇచ్చి పంపించాను. మీరు చెప్పినంతసేపు అర్థమైనట్టుగానే ఉంటుంది మినిస్టర్ గారు. కానీ పక్కకి వెళ్తే ఏం జరుగుతుందోనని, నా కొడుకు ఏమైపోతాడోనని చలి జ్వరం వచ్చేసినట్టుగా ఉంటుంది. చూడండి మనమ్మ గారు, సత్య మీ కొడుకైతే నాకు తమ్ముడు లాంటి వాడు. ఒక తల్లిగా మీరు కొడుకుని దూరం చేసుకోరు, ఒక అన్నగా నేను తమ్ముడిని దూరం చేసుకోను. కానీ ఆ మంజు తక్కువదేం కాదు. మనకంటే 4 ఆకులు ఎక్కువ చదివిన దానిలో ఉంది. చదవని, మనకు మంచిదే కదా. దేనికైనా సమూజ్జి కావాలి, నిదానమే ప్రధానం. నీ కొడుకుని నీ కోడలు తీసుకెళ్లకుండా నేను చూసుకుంటాను, సరేనా? ఆ మాట అన్నారు, నాకదే 10,000. వస్తాను సార్.
సరే మణిమ గారు. అలాగే, నమస్కారం అండి. హలో కిరణ్మయ్, ఎలా ఉన్నావు? బాధపడుతూ ఉన్నాను. అదేంటమ్మా, దేనికోసం బాధపడుతున్నావు? ఇలాంటి కుశల ప్రశ్నలు అడగడం కోసమేనా మీరు నాకు ఫోన్ చేసింది? కోప్పడతావు దేనికి కిరణ్మయ్? కారణం లేకుండా ఎవరూ ఫోన్ చేయరు కదా. మన మధ్యన ఏ కారణం ఉంటుంది? మధ్యలోనే మన పరిచయాలు తెగిపోయాయి కదా. తెగిపోయాయి అనుకున్నవి మళ్ళీ అతుకు పెట్టచ్చు. ఇక ఈ జన్మలో కలవరు అనుకున్న వాళ్ళు చాలా మంది కలిశారు. మీరు మంది గురించి మాట్లాడుతున్నారు, నేను నా గురించి మాట్లాడుతున్నాను. ఇది సమాజం కిరణ్మయ్. 10 మందిలో కలవకుండా ఒంటరిగా బతకడం గొప్ప కాదు. అందరితో కలిసి బతకడమే బతికినట్టు. నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. అక్కడ నువ్వు లాయర్గా చేస్తూ సక్సెస్ అయ్యావు. ఇక్కడ నా కొడుకు విక్రమ్ పోలీస్ జాబ్ చేస్తూ వీడు సక్సెస్ అయ్యాడు. కానీ మీ ఇద్దరూ జీవితంలో ఓడిపోయి ఫెయిల్ అయ్యారు. జ్ఞానం ఉండి సంస్కారం ఉండి జీవితంలో ఓటమి పాలైన బతుకు బతుకుతున్నారు. ఇది కరెక్టేనా? ఇది మీ ఇద్దరికీ మంచి అనిపిస్తుందా? అందరి తలరాతలు రాసేది ఆ బ్రహ్మ అయితే, నా నుదిటి రాత రాసింది మాత్రం మీ కొడుకు విక్రమ్. సరదాగా ఉండేదాన్ని, అందరితో కలిసి కలుపుగోలుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే నా నవ్వుని నా నుంచి దూరం చేసింది మీ కొడుకు విక్రమ్ కాదా? మీ కొడుకు డ్యూటీలో సక్సెస్ అయ్యాడు అంటున్నారు కదా. ఆయన డ్యూటీలో సక్సెస్ అవ్వడం నేను లైఫ్లో ఫెయిల్ అవ్వడానికి కారణం. ఆ విషయం మీకు తెలుసు కదా. మనిషికి మనసుంటుంది అంటారు, అది మీ కొడుక్కి మచ్చుకైనా లేదు ప్రభావతి గారు. ఇదంతా కాదు, ఇప్పుడు మీరు ఫోన్ చేసిన అసలు విషయం చెప్పండి. జరిగిపోయిన దాని గురించి వాడు ఫీల్ అవుతున్నాడు. ఇంకోసారి మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే బావుంటుందమ్మా. తొక్కే రాయిని చెక్కి శిల్పం చేస్తే అది దేవుడిగా మారచ్చు. ఇలా డ్యూటీ డ్యూటీ అంటూ మనుషుల ఎమోషన్స్ను కూడా మర్చిపోయే మీ కొడుకు ఎన్నటికీ మనిషి అవ్వడు. మీరు ఈ విషయం గురించి అయితే మనిద్దరి మధ్య మాటలు ఇవే చివరివైతే బావుంటుంది. ఇంత కఠినంగా ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా? ప్రపంచంలో ఏ ఆడది కూడా తనకు తానుగా ఒంటరిగా బ్రతకాలని కోరుకోదు. కాని నేను ఒంటరి జీవితాన్ని భారంగా ఘోరంగా అనుభవిస్తున్నాను. అందుకే నా మాటల్లో కఠినత్వం ఉంటుంది. వాడి తల్లికి అడుగుతున్నాను, వాణ్ణి క్షమించమ్మా. క్షమించను. దయచేసి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ టాపిక్ కోసమే అయితే ఇంకోసారి నాకు ఫోన్ చెయ్యొద్దు. కిరణ్మయ్, కిరణ్మయ్తో నువ్వు మాట్లాడేది? అవునా? తను మారదు. మారే మనుషులు వేరే తీరుగా ఉంటారు.